ఈరోజు ఆ నందమ్మ మాత ఆశీస్సు తీసుకుని ఈరోజు మొట్టమొదటిగా ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ నేను నాతో పాటు పెద్దలు గౌరవనీయులు మన రాజ్యసభ సభ్యులు మీ అందరి ఆప్తుడు బిఎంఆర్ గారు బీదా మస్తానరామన్న గారు, అదేవిధంగా మీ వాడు మీ అందరి వాడు రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు గారు, అదేవిధంగా మీ సర్పంచ్ గారు, మీ ఎంపీటీసీ గారు, అదేవిధంగా బాబు ఎక్కడ బాబు మీ ఊరి బాబు, అదేవిధంగా ఇక్కడ మన యాదగిరి, అదేవిధంగా ఎంపీడీసీ యాదగిరి సీను, అదేవిధంగా భాస్కర్, అదేవిధంగా ఎలా నల్లా இருக்கீங்களா సౌకర్యం నల్లది. సో ఈరోజు కావలి నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మన చెన్నాయిపాలెం నందెమ్మ దేవతకి మేమందరం కలిపి కూడా మీ యొక్క సమక్షంలో పూజలు చేసి మొట్టమొదటిగా మన గ్రామానికే మీ యొక్క ఆశీస్సులు పొందడానికి విచ్చేసిన సందర్భం మీరందరూ కూడా చూపిన ఆదరణకి స్వాగతానికి మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ కాపులు, గ్రామ నాయకులు, ఈ మండల నియోజకవర్గ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా మన మత్స్యకారులకి మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో మన జగనన్న నాయకత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి సందర్భంలో నేను కూడా గతంలో వేరే పార్టీలో పోటీ చేసి మీ అందరి ఆశీస్సుతో ఎమ్మెల్యే, మొన్న కూడా ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీలో ఉండి ఈరోజు జగనన్న చేసేటువంటి ఈ బీసీలకు ప్రత్యేకించి మత్స్యకారులకు అందరూ కూడా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన సందర్భంగా మన బీసీ సమాజ వర్గానికి చెందినటువంటి నాకు జగనన్న పార్లమెంటులో రాజ్యసభ ఎంపీగా కూడా మీ అందరి ఆశీస్సులతో ఇవ్వడం జరిగింది. నేను కూడా నా వంతుగా మన మత్స్యకారు గ్రామాల్లో ఎంతో ప్రేమించేటువంటి మీ బిఎంఆర్నైనా నేను ఈరోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని రేపు మే 13వ తారీఖున జరగబడినటువంటి ఎన్నికల్లో మనందరం కూడా గెలిపించుకుంటే నేను మన ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఎంపీగా మా చిన్ననాటి మిత్రుడు శ్రీ విజయసాయి రెడ్డి గారు మన అందరూ కోరిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత అంత స్థాయిలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు మన ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంటు పోటీ చేస్తున్నారు. ఆయన వీళ్ళిద్దరిని కూడా మనం గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది. ఎందుకంటే రేపు ప్రతాప్ రెడ్డి గారు, నేను, అదే విజయసాయి రెడ్డి గారు ఎంపీ గారు కలిసికట్టుగా ఈ తీర ప్రాంతం ఎంతో వెనకబడినటువంటి ప్రాంతం మనం ఖచ్చితంగా జగనన్న ఆశీస్సులతో అభివృద్ధి చేసుకుంటాం. మీరు చూస్తున్నారు మన మత్స్యకారులకి ఎంత ప్రాధాన్యత, పక్కనే ఉన్నటువంటి సోదరుడు కొండూరు అనిల్ బాబు కూడా రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ గా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మత్స్యకారులకి ఒక మంత్రి సీనియర్ అప్పలరాజు గారికి మంత్రి ఇచ్చారు. అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ గారికి ఎంపీగా రాజ్యసభకి ఇచ్చారు. ఈ విధంగా మన మత్స్యకారులకి ఎంతో పెద్దపేట వేసినటువంటి పార్టీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి రాబోయే రోజులు మేము అందరం కలిపి మన తీర ప్రాంతాలను ప్రత్యేకంగా మనం అభివృద్ధి చేసుకుంటామని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. మీరే చూస్తున్నారు, ఇప్పుడు 50 సంవత్సరాలకే మన మత్స్యకారులకు పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది, అందరికి 60 సంవత్సరాలకు ఇస్తే. అదేవిధంగా మనకి సముద్ర వేట ఏమన్నా ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే గతంలో 5 లక్షలు ఇచ్చేది ఇప్పుడు 10 లక్షలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా 5,000 రూపాయల వేట నిషేధ సమాలు ఇచ్చేది 4,000 ఇప్పుడు 10,000. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అక్క చెల్లెళ్ళకి కానీ అన్నదమ్ములకు కానీ ప్రత్యేకించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంగా
మీరు ఇప్పటికే 2 సార్లు ప్రతాప్ రెడ్డి గారిని మన ఎమ్మెల్యేగా మీరు అందరూ కూడా మీ ఆశీస్సుతో గెలిపించడం జరిగింది. రేపు మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో ముచ్చటగా 3వసారి గెలిపిస్తే జగనన్న ఆశీస్సుతో ఇంకా కూడా పెద్ద స్థానానికి ఆయన రాబోతున్నాడు. మన అందరం కలిసికట్టుగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేదానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీ దీవెనల కోసం ఇక్కడ రావడం జరిగింది. మీ దేవుళ్ళు ఉండబట్టే నేను కూడా ఎంపీ కాగలిగాను. కాబట్టి అది జగనన్న ఆశీస్సులు, మీ ఆశీస్సులను తెలియజేసుకుంటూ ఇప్పటికే కాలాతీత మంచి ఎండగా ఉంది. కాబట్టి ఇంకో సందర్భం మళ్ళా మీ అందరి ఆశీస్సులతోటి కాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతోటి ఈ గ్రామం నుంచి ప్రతి సంవత్సరం ప్రతిసారి కూడా ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు ప్రతిసారి కూడా నాకు ఇస్తున్నారు. 2024లో కూడా మీరు తప్పకుండా మంచి మెజార్టీ ఇవ్వాలని కోరుకుంటూ, అదేవిధంగా స్థానికుడు నిరుద్యోగవాసి ఇక్కడే చదువుకున్న మన వేరుంబాక విజయసాయి గారు ఇందాక బిఎంఆర్ గారు చెప్పారు, జగనన్న తర్వాత వ్యక్తి విజయసాయి అన్న. ముక్కు సూటి మంచి ఏదైనా చెప్పారంటే జగనన్న ఏ విధంగా చేస్తాడో అదే విధంగా విజయసాయి అన్న కూడా చేస్తాడు. మన ప్రాంతం అభివృద్ధి చేస్తాడు. అటువంటి వారిని మనం గతంలో రాజమోహన్ రెడ్డి గారికి ఏ విధంగా 3 లక్షల పైచీకు మెజార్టీ ఇచ్చామో అదేవిధంగా మనం కూడా విజయసాయి అన్నకి అత్యంత మెజార్టీ రికార్డు స్థాయిలో ఇచ్చి గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ప్రజలకి, నందిమ్మపురం మా అక్క చెయ్యమ్మలకి, అవ్వాతాతలకి, అన్న తమ్ములకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకునేదానికి మీరంతా కూడా సిద్ధమా? సిద్ధమా? థ్యాంక్ యూ. దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ఈరోజు కొత్తగా నందమ్మపురం చేరుకుంటా ఉంది. కార్యకర్తల ఉత్సాహం చూస్తూ ఉంటే రానున్న ఎన్నికలలో మిగతా అన్ని కూడా లెఫ్ట్ సైడ్ కొత్త నందమ్మపురం లెఫ్ట్ సైడ్ కాంగ్రెస్ పార్టీ వారికి తోడుగా మన రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు ఇలా మొత్తంగా ఉన్నారు, మన మధ్యకి వచ్చి ఉన్నారు. రానున్న ఎక్కడ ఎప్పుడు వారి యొక్క చూస్తా ఉన్నారు. మన శాస్త్రజ్ఞులు ఎంత సంస్కారవంతంగా ఉంటారో, వారు అహంకారపూరితమైన స్వభావం కలిగిన వ్యక్తి కృష్ణారెడ్డి గారు. మీరు మన శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రోజు మన అందరి గ్రామాల్లో చూస్తా ఉన్నాం. గతంలో శాసనసభ్యులను చూడాలంటే ఎన్నికల సమయంలో చూసే పరిస్థితి. ఈ రోజు మీ గడప గడపకు వచ్చి మీ యోగక్షేమాలు తెలుసుకున్న వ్యక్తి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. వారు మీ ఆశీస్సుల కోసం వచ్చారు, మీ సంక్షేమం కోసం వచ్చారు. ఈ రోజు మనకి అమ్మ ఒడి, చేయూత, పెన్షన్ కామరాజా తీసేస్తాడు వేసి మే 13వ తారీఖు మనకి ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ మీ అందరి జగనన్నకి ఉండాలి, జగనన్నకి ఉండాలి. ఈరోజు మనకి మంచి చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రతి అక్క చెయ్యమ్మకి, ప్రతి ఒక్క అవ్వకి ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు రామాయపట్నం పోర్టు రావడం కానీ,
ఫిషింగ్ హార్బర్ కావడం కానీ ఇవన్నీ కూడా పెట్టింది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన పిల్లల్ని చదివించేది జగనన్న, మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టించింది జగనన్న. ఈరోజు మన పిల్లల యొక్క భవిష్యత్తుకి ఒక మంచి దారి చూపించింది జగనన్న. అదేవిధంగా కోవిడ్ సమయంలో మీ అందరికీ కూడా అండగా ఉండింది మన జగనన్న, మన వాలంటీర్స్, మన నాయకులు. తప్పకుండా ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా జగనన్నని ఈ ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా మనందరి తెగగాత బ్రహ్మనుకుంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మీ అందరి ఆశీర్వాదం కోసం గతంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా నేను రావడం జరిగింది. ప్రతి ఒక్క గడపకు వచ్చి ప్రతి ఒక్క అక్క చెగమని పలకరించడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళా ఎలక్షన్ సమయంలో మీ వద్దకు వచ్చాను, మీ ఆశీర్వాదం వచ్చాను. అందరికీ నమస్కారం. చిన్న పక్కన నేను ఈ బిఎంఆర్ని నన్ను ఎంతో ఆప్యాయతగా ఆదరించినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి కాపులకి, పెద్ద మనుషులకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగనన్న పాలనలో మన మత్స్యకారులకి ముఖ్యంగా రేపు 13వ తారీఖు మేలో జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ మూడోసారి ముచ్చటగా
ప్రతాప్ రెడ్డి గారిని మీరు ఎమ్మెల్యేగా గెలిపించాలని చెప్పి ప్రార్థించడానికి మిమ్మల్ని అందరికీ కూడా కోరడానికి రావడం జరిగింది. ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నేను ఎంపీగా పోటీ చేయను అని వైఎస్ఆర్సీపీ నుంచి పోయి తెలుగుదేశంలో ఎంపీగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మీకు తగిన బుద్ధి చెప్తారా? గట్టిగా చెప్తారా? అదేవిధంగా ఈరోజు మనందరికీ ఆప్తుడు, మన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి లాంటి వారు వ్యక్తి, అందులోనూ మన బిఎంఓకి రూమ్మేట్, బిఎంఓతో కలిసి పనిచేసిన వ్యక్తి, ఈరోజు బిఎంఓతో కలిసి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి, ఈరోజు వేణుంబాక విజయసాయి రెడ్డి గారు మన ఎంపీ అభ్యర్థిగా పారిపోయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానంలో ఈరోజు నేనున్నాను అని వచ్చిన వేణుంబాక విజయసాయి రెడ్డి గారికి మీ అందరి మద్దతు తెలుపుతారా? ఈరోజు జగనన్నని ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి తెలుసుకునే దానికి మీరంతా కూడా సిద్ధమా? చేతికంతా సిద్ధమా? సిద్ధమా? సిద్ధమా?
పెత్తందాల పక్కన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జరుగుతున్న పోటీ అది మీ అందరికీ కూడా తెలుసు అనుకుంటాను. బీసీలకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే, అదేవిధంగా మైనారిటీస్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఇక్కడ నేను పోటీ చేయను అని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీన ఎంపీ అభ్యర్థిగా ఉన్నప్పుడు వారికి టికెట్ ఇచ్చారు కాబట్టి బీసీకి మైనారిటీస్కి నేను పోటీ చేయనని చెప్పి పోయి తెలుగుదేశంలో చేయని వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. బీసీకి టికెట్ ఇచ్చేది ఇష్టంగా, మైనారిటీస్కి టికెట్ ఇచ్చేది ఇష్టంగా. అందుకని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఉన్న వ్యక్తి, మన జిల్లాలో పుట్టిన వ్యక్తి, మన జిల్లాలో చదువుకున్న వ్యక్తి, సూటిగా మాట్లాడే వ్యక్తి, ఏదైనా సరే నిక్కచ్చిగా చెప్పే వ్యక్తి, అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి, పార్లమెంట్ ఒక గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి, అటువంటి గొప్ప వ్యక్తి, అదీగాక మన బీదా మస్తాన్ రమణ గారికి రూమ్మేట్ గా ఆయనతో కలిసి పనిచేసిన వ్యక్తి, ఈరోజు రాజ్యసభ సభ్యులుగా ఇద్దరు రాజ్యసభలో ఉన్న వ్యక్తి మన విజయసాయి అన్న ఈరోజు మన జిల్లాలో పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడం నిజంగా మనందరి అదృష్టం. ఈరోజు రామాయపట్నం పోటీ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకిస్తే ఈరోజు విజయసాయి అన్నకి సంబంధించిన వ్యక్తులు ఈరోజు పోటీ కడతా ఉన్నారు. ఈరోజు మన కావలి నియోజకవర్గ అభివృద్ధికి మనకి ఒక పక్క రేపు మీరు గెలిపించబోయే అత్యధిక మెజార్టీతో గెలిపొందబోయే విజయసాయి అన్న, అదేవిధంగా ఒక పక్క రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ అన్న, మీ అందరి ఆశీస్సులతో మూడోసారి ఎమ్మెల్యేగా నన్ను గెలిపించబోతున్నారు. అదేవిధంగా నేను మీకు ఎప్పుడు కూడా అభివృద్ధిలో ముందు పోగానే ఉండి తప్పకుండా మీ అభివృద్ధికి తోడ్పడతామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో పోటీ జరుగుతున్నది సంస్కారానికి, అహంకారానికి యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేస్ మనం అందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. ఎక్కడ కూడా కక్షలు సాధింపుగా అన్నీ ఎక్కడ లేవు. కానీ ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏ విధంగా అహంకారంతో మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారో ఒకసారి చూడండి. ఈరోజు వాళ్ళు రౌడీజం చేస్తూ ఏ విధంగా మన మీద అభాండా వేస్తున్నారో మీరు ఒకసారి గమనించండి. 13 సంవత్సరాల రాజకీయాలు మేమున్నాం. ఎక్కడ కూడా రౌడీజానికి తావివ్వలేదు. ఎప్పుడు కూడా చిరునవ్వుతో మనందరితో కలిసి మిగతా ఏ విధంగా మీతో ఉన్నామో మీరంతా కూడా చూస్తున్నారు. ఒక పక్క బిఎంఆర్ అన్న, నేను గతంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు, మాకుంట పార్వతమ్మ, అందరం కూడా ఏ విధంగా మీ అందరితో సఖ్యతగా ఉన్నామో, ఏ విధంగా మసులుకుంటున్నామో మీ అందరికీ తెలుసు. కానీ ఈరోజు ఆలోచించండి, ఈరోజు సంస్కారం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఈరోజు అహంకారం అంటే ఏ విధంగా తెలుగుదేశం నాయకులు ఏ విధంగా ఈరోజు పోటీ చేస్తున్న అభ్యర్థికి ఉందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి మీరంతా కూడా సరైన నిర్ణయం తీసుకోండి. ఈరోజు మన కావలి నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా బిఎంఆర్ గారు, విజయసాయి గారు, నేను అందరం కూడా పాటుపడతాం. రామాయపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్ ఇవన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేశామంటే జగన్మోహన్ రెడ్డి గారు చేతల్లో చూపించే వ్యక్తి, మాటలతో మభ్యపెట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈరోజు వస్తారు, కొత్తగా వచ్చి ఏదేదో చెప్తారు, ఏవేవో ఆశలు వస్తారు, అవన్నీ నమ్మబాకండి. ఈరోజు మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారంటే, ఈరోజు చక్కటి యూనిఫామ్ ఇక్కడ నిలబడి ఉన్నారంటే, ఈరోజు మంచి స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి పోయి అయిందని కూడా మీ అందరికీ తెలియజేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థానాలకు పోతే ఏ విధంగా ముందు వాళ్ళు ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే దానికి ఉదాహరణ బిఎంఆర్ గారు, నేను కూడా చిన్నతనం నుంచి కూడా పేద కుటుంబంలో పుట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చామంటే దానికి ముఖ్య కారణం చదువు. అటువంటి చదువుని, అటువంటి ఇంగ్లీష్ మీడియం చదువుని మీ పిల్లలకి అందించేది జగనన్న. ఈరోజు మీ పిల్లలకి ఇస్తున్నది చదువునే ఆస్తి.
ఆస్తిని ఈరోజు బాగా చదువుకుని ఉన్నత స్థానానికి పోవాలని మేమంతా కూడా ఆశిస్తున్నాం. అందరూ కూడా ఈరోజు మా యాదగిరి, మా సర్పంచ్, మా బాబు, మా సీను, అదేవిధంగా మన జనార్దనం, ఈ విధంగా మన ముఖ్య నాయకులంతా ఉన్నారు. అందరూ కూడా కలిసికట్టుగా ఈ పంచాయతీలు మీ అందరి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే మీరంతా కూడా సిద్ధమా 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 అక్క పథకాలందరూ మీ సంక్షేమ కార్యక్రమాలు అదేవిధంగా కొనసాగుతాయి. ముఖ్యంగా ఇంగ్లీషు చదువు వద్దు అని జగనన్న అమ్మ కాకూడదు, కోడుంది 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 గుడిగా కాకూడదు, గుడిగా కాకూడదు, కానీ నేర్చుకోవడానికే కొడతా కదా, వద్దు వద్దు. బాగా చదువుకొని ప్రయోజకులు కావాలి, మంచి ఉద్యోగాలు కావాలి అని కోరుకుని మీరంతా కూడా తప్పకుండా జగనన్నని మరీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఈరోజు జగనన్న ఆశీస్సులతోటి నేను మరీ మూడోసారి ఎమ్మెల్యేగా మీ ముందుకు వస్తున్నాను. అదేవిధంగా మన పెద్దలు గౌరవనీయులు విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు. జగనన్న తర్వాత జగనన్న మన విజయసాయి అన్న, తప్పకుండా విజయసాయి అన్న కూడా మీరు మంచి మెజార్టీ తోటి గెలిపించి మనం గెలిపించుకొని జగనన్నకి కానుకగా ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా మగా మీ అందరి ఆశీస్సులతోటి ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ మీ గ్రామానికి వచ్చి మీకు మంచి పనులు చేసడానికి ఎప్పుడు ముందుంటాం అని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇవన్నీ జరగాలంటే అటువంటి యూనిఫామ్లు ఇచ్చిన ఇటువంటి ఒక మంచి నాడు నేడు వ్యవస్థ విద్యను తీసుకొని వచ్చి మంచి విద్యా వ్యవస్థ తీసుకొని వచ్చే అమ్మవాడి ఈరోజు మన బిడ్డల్ని మనం ఇంపార్టెంట్ కోడసగా ఉంటే బాగుంటుంది. జరగబోయే ఎన్నికల కోసం మీ అందరి ఆశీస్సుల కోసం జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకునే దానికోసం మేమంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. గతంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా నేనే స్వయంగా వచ్చి మీతోటి మీ పిల్లలతోటి మాట్లాడటం జరిగింది. మీకు పథకాలు వస్తున్నాయా రాలేదా, ఒకవేళ రాకపోతే అవి ఏ విధంగా మా వాలంటీర్స్ తీసుకురావాలా, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మీ అందరి ఆశీస్సులు తప్పకుండా జగనన్నకు ఉండాలి. ఈరోజు జగనన్న ఆశీస్సులతోటి మళ్ళా మూడోసారి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నాను. నాతో పాటు పెద్దలు గౌరవనీయులు విజయసాయి అన్న కూడా ఈ ఎలక్షన్స్లో ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. కాబట్టి మీ అందరి ఆశీస్సులు తప్పకుండా జగనన్నకి ఉండాలని నేను మనసాగా కోరుకుంటున్నాను. తప్పకుండా మీరంతా కూడా మంచి మనసుతోటి జగనన్న ఆశీర్వదించి ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి చేసుకునే దానికి మీరు అంతా కూడా సిద్ధమా సిద్ధమా సిద్ధమా? తప్పకుండా మీ అందరి ఆశీస్సులు ఉండాలని మళ్ళా జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకొని తప్పకుండా కావలి నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా మనం పాటుపడదాం. కావలి నియోజకవర్గాన్ని బాగా చేసుకుందాం. అదేవిధంగా మీ పిల్లలు బాగా చదువుకునే దానికి ఎప్పుడు కూడా జగనన్న ముందుంటాడు.
ఈరోజు ఇంగ్లీష్ మీడియం కావచ్చు, మీ పిల్లలకు మంచి మంచి కాలేజీలు చదివేది కావచ్చు. ఈరోజు జగనన్న మీకు అండగా ఏ విధంగా ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ. తప్పకుండా మీ పిల్లలకి ఏదైనా ఇస్తున్నాడంటే ఆస్తి అది చదువు. అటువంటి చదువుని మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇస్తున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి. ఒక్క పేద విద్యార్థి చదువుకొని ఉన్నత స్థానాలకు పోతే ఆ కుటుంబాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో ఒక్క ఉదాహరణ నేనే. పేద కుటుంబం కాబట్టి ఈరోజు ఇంతటి స్థాయికి వచ్చానంటే దానికి కారణం చదువు. అటువంటి చదువుని ఈరోజు జగనన్న కొన్ని లక్షల మంది విద్యార్థులని చదివించేదానికి మీకు ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, అది కూడా మీ పిల్లల్ని బడికి పంపేదానికి మీకు అమ్మఒడి ద్వారా 15,000 రూపాయలు ఇస్తూ ఈరోజు చదివిస్తున్నా అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో, ఇంజనీరింగ్ కాలేజీలో అది ఒక్క జగనన్న అనేది గుర్తుపెట్టుకోండి. మీ పిల్లల భవిష్యత్తు ఈరోజు రాయబోయేది జగనన్న. అటువంటి మంచి జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మరొక్కసారి మీరంతా కూడా సిద్ధమా? థ్యాంక్ యూ. చదువుకునే దానికి కావచ్చు. ఈరోజు జగనన్న చేస్తున్న కృషి ఏ ముఖ్యమంత్రి కూడా చేయగా, ఏ జగమ్మ కూడా బాధపడకుండా మా పిల్లల్ని జగనన్న చదివిస్తాడో, ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాడనే ఒక భరోసాన్ని ఈరోజు మీ అందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు జగనన్న ఒకటే చెప్తున్నాడు, నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువు, మీ పిల్లల చదువు. ఎందుకంటే ఒక పేద విద్యార్థి చదువుకుంటే
ఉదాహరణకి నన్నే తీసుకోండి. నేను పేదరికంగా ఉండి ఈరోజు చదువుకోవడంగా ఈరోజు కావాలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయ్యారంటే దానికి కారణం చదువు. అటువంటి చదువుని ఇస్తున్నది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే అటువంటి నాయకుడు, అటువంటి ముఖ్యమంత్రి మనకి కావాలా. అదేవిధంగా ఈరోజు జగనన్న ఆశీస్సులతోటి మూడోసారి ముచ్చటగా నన్ను ఎమ్మెల్యేగా నిర్ణయించడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదాలు తప్పకుండా నాకు ఉండాలి. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు వేణుంబాక విజయసాయి రెడ్డి గారు, మీ అందరికీ తెలిసిన వ్యక్తి. జగనన్న తర్వాత జగనన్న అంతటి వాడు విజయసాయి అన్న. మన జిల్లావాసి, మన జిల్లాలో పుట్టాడు, మన ప్రాంతంలో చదువుకున్నాడు. అటువంటి వ్యక్తి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. మీ అందరి ఆశీస్సు తప్పకుండా విజయసాయికి ఇవ్వాలి. మంచి మెజార్టీతోటి గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు మీ అందరికీ తెలుసు, మన పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. ఒక బీసీకి ఎమ్మెల్యే స్థానం కందుకు ఇవ్వటం, అదేవిధంగా నెల్లూరు పట్టణంలో ఒక మైనారిటీకి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయమంటాముగా నేను చేయను అని చెప్పి మన పార్టీలో నుంచి పోయి తెలుగుదేశం తరఫున చేస్తున్నా అంటే అతనికి బీసీ కన్నా, మైనారిటీస్ అన్నా, ఎస్టీస్ అన్నా ఇష్టం లేదు. ఎప్పుడు కూడా పెత్తందారే ఆయన చెయ్యాలి. అందుకే తెలుగుదేశం వైపు పోయాడు. అటువంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి విజయసాయిని మంచి మెజార్టీతో గెలిపించాలని మెంతగా గెలిపించి ఈ రాష్ట్రానికి జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునేదాంట్లో మీరు ముఖ్యంగా సిద్ధంగా ఉన్నారా? సిద్ధమా? థ్యాంక్ యూ మగి మీ అందరి ఆశీస్సుతోటి ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడికి వస్తాను. తప్పకుండా మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు నేను పాల్పంచుకుంటాను కూడా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన ఇక్కడ ముఖ్య నాయకుడికి, గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ